హాయ్ ఫ్రెండ్, దసరా హాలిడేస్ అని చెప్పేసి పిల్లలకి రామోజీ ఫిల్మ్ సిటీ అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఇదిగోండి మా ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా వరకు అయితే అక్కడ వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టడం జరిగిందండి. కాస్త లెంతీగా అయితే ఉంటుంది వీడియో. చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవాకండి. మా వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోవాకండి. రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వచ్చేసామండి. మనం చూపిస్తుంది ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇటు పక్క వచ్చేసి టిఫిన్ సెంటర్ అండి. టిఫిన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, కాకపోతే కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ సెల్ఫీలు దిగుతున్నారు చూసారా. ఇక్కడ అంతా సెల్ఫీలు దిగుతూ ఉంటారండి. వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం చేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఎంట్రన్స్ పాయింట్ లోనే మనకి షాపింగ్ చేసుకోవడానికి కూడా అన్ని ఉంటాయండి. ఇక్కడ కావాలంటే ముందుగానే మనం షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనం మనలాంటి వాళ్ళు అయితే షాపింగ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. తర్వాత వచ్చేసి ఇది లోపలికి వెళ్ళే పాయింట్ అండి. ఇక్కడంతా లేడీస్ జెంట్స్ అందరికి చెక్ చేసి లోపల పంపిస్తారు. లోపల పంపించిన తర్వాత ఇక్కడ మన టికెట్ తీసుకున్న తర్వాత దాని మీద బార్ కోడ్ ఉంటుంది కదండి. ఆ బార్ కోడ్ స్కాన్ చేసి మమ్మల్ని లోపల పంపిస్తారండి. తర్వాత మన కోసం రెడీగా బస్ అయితే ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే రావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు 9:30 కల్లా వెళ్ళాలండి. అప్పుడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 9:30 to 6 దాకా మనకి అన్ని అవైలబిలిటీ ఉంటాయండి. చూడడానికి కూడా అన్ని చూడగలం మనం. లేకపోతే మీరు ఎప్పుడైనా 11, 12 ఆ టైంలో కనుక వెళ్ళినట్టయితే కనుక మీరు చాలా వరకు ముఖ్యమైన రైడ్స్ అన్ని మీరు మిస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎర్లీగా వెళ్ళండి. 9:30 కల్లా ఆడ మీరు ఉండేటట్టుగా ఉండాలి. అక్కడి నుంచి మనం దాదాపు 6 to 7 బస్సెస్ మనం మారాల్సి ఉంటుందండి. అక్కడ గైడ్స్ అందరూ ఉంటారు, మొత్తం చెప్తూ ఉంటారు ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. దాని ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళడమేనండి. కాకపోతే ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదండి. అడుగడుగునా వాళ్ళు ఎలా చేయాలని మనకి అన్ని చెప్తూ ఉంటారు. బస్ ఎక్కిన తర్వాత మన స్టూడియో లోపలికి వెళ్ళడానికి మినిమం 5 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. మనం బస్సులో వెళ్తుంటే ఎటు చూసినా గార్డెనింగ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయండి. రోడ్లు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇదిగోండి వస్తాం, దగ్గరికి వచ్చేసాం మనం. ఇదిగోండి చూసారా, రామోజీ ఫిల్మ్ సిటీలోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. మన ఫిల్మ్ సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు గోడల మీద చక్కటి పెయింట్స్ అయితే వేశారండి. చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ షూటింగ్ స్పాట్స్ అండి. ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారు, సాంగ్స్ అలాంటివన్నీ. ఇదిగోండి చూసారా, ఈ ఫౌంటైన్ ఇక్కడే డర్టీ పిక్చర్ సాంగ్ అయితే షూట్ చేశారండి. మన తెలుగు సినిమాలు కూడా చాలా సినిమాలు ఇక్కడే షూట్ చేశారు సాంగ్స్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఈ కోట్ వచ్చేసి ఇది పవన్ కళ్యాణ్ సినిమా సుస్వాగతం సినిమాలో ఏ స్వప్నంలో ఒక సౌందర్య రాశి అనే పాట ఉంది కదా, అది ఇక్కడే షూట్ చేశారండి సాంగ్. రియల్ గా చూస్తే కనుక చాలా బాగుందండి ఇది. ఇదిగోండి చూసారా, ఇక్కడ అన్ని బస్సులన్నీ ఆగున్నాయండి. పాత మోడల్ బస్సు లాగున్నాయండి ఇవన్నీ. దాదాపు ఈ బస్సుల్లోనే మనకి స్టూడియో మొత్తం తిప్పుతారండి. 6 బస్సుల్లో అయితే వీళ్ళు తిప్పుతారు. చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ బస్సుల్లో, చాలా హాయిగా ఉంటుందండి.
తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఆపుతారు. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క బస్సు ఎక్కి అన్ని రేట్స్ అయితే మనం చూస్తూ ఉండాలండి. ఇదిగోండి, చూసారా బస్ ఎక్కడానికి ఎంతమంది అయితే రెడీగా ఉన్నారు. పెద్ద క్యూ లైన్ అయితే ఉందండి. దాదాపు మాకు ఒక పావు గంట 20 నిమిషాలు అయితే పట్టిందండి ఫస్ట్ బస్ ఎక్కడానికి. చూసారా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంటికి బస్ అయితే ఎక్కామండి. అందరం మా తమ్ముడు ఫ్యామిలీ మేమైతే వెళ్ళడం జరిగింది. బస్సులో సీటింగ్ చాలా బాగుందండి. అంతా వుడ్ తోనే వీళ్ళు చేశారండి. చూసారా అంతా వుడ్ తోనే చేశారు. చాలా కన్వీనియంట్ గా ఉంది. Right side. This place is called Eureka. Our tour starting or ending point. इस जगह का नाम है यूरेका. जगह का नाम है यूरेका है. टूर यहाँ से शुरुआत होता है, इधर ही समाप्त होता है. ఈ ప్లేస్ ని యూరేకా అంటారంటే టూర్ ఇక్కడే మొదలవుతుంది, ఎండ్ కూడా ఇక్కడ అవుతుంది. ప్లీజ్ లుక్ ఎట్ యువర్ లెఫ్ట్ సైడ్ టాప్ ब्लू कलर डिजाइन वॉल. लेफ्ट साइड ऊपर दिख रहे ना ब्लू कलर डिजाइन वॉल, इसका नाम रहेगा रामोजी मूवी मैजिक. इसके अंदर रहेगा रामोजी मूवी मैजिक. रामोजी मूवी मैजिक के अंदर 3 अट्रैक्शंस रहेगा. रामोजी मूवीज के अंदर 3 अट्रैक्शंस रहेगा. एक्शन थिएटर, फिल्म दुनिया, स्पेस यात्रा. वो कंटिन्यू चलेगा 6 बजे, 6 o'clock क्लोजिंग टाइम. దాని పేరు వచ్చి రామోజీ మూవీ మ్యాజిక్ అంటారు. 3 अट्रैक्शंस ని టూర్ కంప్లీట్ అయిన తర్వాత చూడొచ్చు. 6 o'clock क्लोजिंग टाइम. लेकिन हमें जा रहा है ब्यूटीफुल गार्डन, फाउंटेन और बाहुबली सेट देखने के लिए. सभी लोग रेडी है ना? रेडी नहीं है तो भी लेके जाऊंगा. Thank you. Look at your right side. It is Mughal garden, which from outside look like Delhi Mughal garden and from inside Mysore Vrindavan garden. बाहर से देखी तो दिल्ली मुगल गार्डन तरह दिखता है, अंदर से देखी तो मैसूर वृंदावन गार्डन तरह दिखेगा. బయట చూస్తే ఢిల్లీ ముగల్ గార్డెన్ లాగా కనిపిస్తుంది అండి. లోపల భాగాన్ని చూస్తే మైసూర్ బృందావన్ గార్डन లాగా కనిపిస్తుంది. और ये गार्डन का स्पेशलिटी मैरिज, वेडिंग पार्टी, शूटिंग के लिए यूज करते हैं. Please look at your left side. This garden name is Sierra Garden. This garden famous for group songs and romantic songs के लिए यूज करते हैं. हिंदी मूवी दट्टी पिक्चर में देख सकते हैं. उल्ला सॉन्ग शूट हो चुके हैं. తెలుగు మూవీ జులై మూవీ అల్లా అర్జున్ సాంగ్ ఇక్కడే షూట్ చేశారండి. ఓ మధు బాగా షూట్ చేశారు. एंजल फाउंटेन. रामोजी फिल्म सिटी में हाईएस्ट फाउंटेन एंजल फाउंटेन. हिंदी मूवी ऑल द बेस्ट मूवी में देख सकते हैं. This garden name is Limelight Garden. This garden famous for award ceremony, corporate events and shooting के लिए यूज करते हैं. दिलवाले मूवी देखा, शाहरुख खान सर का मूवी दिलवाले मूवी. लास्ट क्लाइमेक्स सीन चर्च का सेट बनाया था इसके अंदर. और रॉक स्टार मूवी में देख सकते हैं गार्डन को. वो नादन फरंदे सॉन्ग इसके अंदर शूट हो चुका है. रॉक स्टार मूवी. తెలుగు మూవీ పాండవులు 9 ఫైటింగ్ సీన్ చూడొచ్చండి. లేటెస్ట్ మూవీ రవితేజ సార్ సినిమాలో చూడొచ్చు, టైగర్ నాగేశ్వర మూవీ. लेफ्ट साइड ऊपर टॉप देखिए. మీ యొక్క లెఫ్ట్ సైడ్ పైన టాప్ చూడండి. राजस्थान आर्किटेक्चर हवा महल. आपके लेफ्ट साइड ऊपर दिख रहे हैं ना, राजस्थान आर्किटेक्चर हवा महल. हिंदी मूवी आया मूवी में देख सकते हैं. लोकेशन ड्रीमम वेकअपम क्रिटिकल कंडीशन सॉन्ग में देख सकते हैं. తెలుగు మూవీ బింబిసారా సుస్వాగతం సినిమాలో చూడొచ్చండి. ఏ सपना లోకాల सौंदर्य राशि सॉन्ग అక్కడే షూట్ చేశారు. टूर कंप्लीट होने के बाद लास्ट पे हवा महल पे ड्रॉप करेगा. बाद में फोटो वीडियो भी ले सकते हैं. टूर कंप्लीट అయిన తర్వాత हवा महल పైన డ్రాప్ చేశారండి. फोटो वीडियो కూడా తీసుకోవచ్చు. और आपके लेफ्ट साइड पे देखिए सर्किल गार्डन, राउंड गार्डन दिख रहे हैं ना. ये गार्डन का नाम है करिश्मा गार्डन. ये गार्डन पे వచ్చి करिश्मा गार्डन. और ये गार्डन का स्पेशलिटी शूटिंग के समय में हीरो ने जो कलर का साड़ी पहने तो कलर का फ्लेवर, नेचुरल फ्लेवर डेकोरेट करेगा गार्डन के अंदर. షూటింగ్ సమయంలో హీరోని ఏ కలర్ శారీ కట్టుకుంటా ఫ్లేవర్ డెకరేట్ చేస్తారండి ఆ గార్డెన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ येलो कलर साड़ी पहने तो येलो कलर फ्लेवर, रेड कलर साड़ी पहने तो रेड कलर फ्लेवर डेकोरेट करेगा. షూటింగ్ సమయంలో హీరోని ఏ కలర్ శారీ కట్టుకుంటా ఫ్లేవర్ డెకరేట్ చేస్తారంటే గార్డెన్ యొక్క స్పెషాలిటీ. और आरआरआर मूवी देख लिया, आरआरआर मूवी देख लिया, ट्रिपल आर मूवी. बैक साइड रोड హీరోని కార్ టైర్ పంక్చర్ సినిమా షార్టెడ్ ఇయర్. రామ్ చరణ్ సార్ एनटीआर जेनिफर हीरोनी का गाड़ी टायर पंक्चर से इधर शूट हो चुके हैं.
RRR మూవీలో చూడొచ్చండి టైర్ పంక్చర్ ని రోడ్ పైన షూట్ చేశారు RRR మూవీ और बस के सामने देखिए फ्रंट साइड बस फ्रंट साइड जेट फाउंटेन क्रिस 3 में देख सकते हैं इधर क्रिस 3 లో చూడొచ్చండి లాస్ట్ ఫైటింగ్ సీన్ ఇక్కడ షూట్ చేశారు क्रिस 3 इस राइट साइड पे देखिए व्हाइट बिल्डिंग दिख रही है ना ये बिल्डिंग का नाम है मल्टीपर्पज बिल्डिंग ये बिल्डिंग का अच्छी मल्टीपर्पज बिल्डिंग चंद्रमुखी देखिए तेलुगु तमिल मूवी लका बिल्डिंग इसके अंदर शूट हो चुका है लका बिल्डिंग ఎదురునే షూట్ చేశారండి హిందీ మూవీ पूरा अच्छा मूवी देखते अमिताभ बच्चन सर का सवेल सरकार राज टाइम मूवी कन्नड़ मूवी आपका मित्र मलयाళ మూవీ 2020 కళ్యాణ్ రామ్ మల్లుస్తే తెలుగు మూవీ దూసుడు సోదరు చాలా సినిమాలు చూడొచ్చండి राइट साइड पे देख सकते हैं बिना भगवान का मंदिर है बिना भगवान मंदिर बोले तो डायरेक्टर के साथ भगवान लेके आएगा डायरेक्टर के साथ भगवान लेके जाएगा गाड्स कम विथ द डायरेक्टर అండ్ గోస్ విత్ ద డైరెక్టర్ डायरेक्टर ఎప్పుడే దేవుడు తీసుకొస్తారు डायरेक्टर ఎప్పుడే దేవుడు తీసుకెళ్తారు शूटिंग के समय में जो मूर्ति का भगवान लेके तो भगवान दिखाएगा श्री कृष्ण भगवान बोले तो श्री कृष्ण भगवान गणपति అంటే गणपति राइट साइड पे देखिए स्टेप्स दिख रहे हैं ना स्टेप्स కనబడుతున్నాయి राइट साइड లో चेन्नई एक्सप्रेस मूवी देख सकते हैं मीनम्मा टेंपल शाहरुख खान सर हीरो ने गोद में उठा के इधर 3 स्टेप चढ़ा लेकिन मूवी में 300 स्टेप्स दिखाया ఇక్కడ 3 స్టెప్స్ ఎక్కారండి షారుఖ్ ఖాన్ సార్ హీరోని ఎత్తుకొని మూవీలో 300 స్టెప్స్ చూపించారు लेफ्ट साइड पे देखिए अमृतसर गोल्डन टेम्पल लेफ्ट साइड पे दिख रहे हैं ना मूवी में देख सकते हैं अमृतसर गोल्डन टेम्पल शूटिंग के समय में गोल्डन पेंट डाले तो गोल्डन टेम्पल तरह दिखाते हैं व्हाइट पेंट डाले तो गुरुद्वारा सामने से अमृतसर गोल्डन टेम्पल पीछे से गुरुद्वारा हिंदी मूवी रब्बे बनाने जोड़े रिटर्न इंडियन मूवी शूट हो चुके हैं इसके अंदर जनता गैरेज చాలా సినిమాలు వచ్చండి बहुत अच्छा देख सकते हैं लोकेशन बस के सामने देखिए फ्रंट साइड वॉल दिख रहे हैं दीवार घोड़ा कनबడుతుంది కదా गेट ऑफ इंडिया बहुत लोग भी देख सकते हैं फ्रंट साइड गेट ऑफ इंडिया लेफ्ट साइड पे देखिए मुंबई रहेगा 2 मिनट का वॉकेबल डिस्टेंस आगरा टू मुंबई ओनली 2 मिनट वॉकेबल डिस्टेंस और शूटिंग के टाइम पे व्हाइट पेंट डाले तो ताजमहल ग्रीन पेंट डाले तो मस्जिद शूटिंग टाइम पे चेंज करते रहते हैं राइट साइड पे देखिए नॉर्थ इंडियन का शॉपिंग सेंटर 365 डेज क्लोज रहता है शूटिंग के टाइम पे ओपन रहता है तेलुगु मूवी చూశారా శ్రీమంతుడు మూవీ శృతి హాసన్ హీరోని హాస్టల్ రైట్ సైడ్ पे देख सकते हैं శృతి హాసన్ హీరోని హాస్టల్ అండి హీరోని ఇక్కడ ముగ్గేస్తుంటుంది మైక్ బాబ్ కార్ లో చక్కర్ కొడుతుంటాడు హీరోని రంగోली डालेगा इधर माइक बाप सर गाड़ी में घूमेगा श्रीमंतुడు मूवी तेलुगु मूवी में देख सकते हैं लोकेशन शूटिंग के टाइम पे फ्लाईओवर कार्बन फाइबर से बनाना सेटिंग वही शूटिंग करलो फ्लाईओवर कार्बन फाइबर तो टच చేస్తారండి అయితే అసలు హీరోని కాస్ట్ లేదు लेफ्ट साइड पे देखिए बंगाली का क्रिस्टल हाउसेस है कलकत्ता मूवी दिखाना है तो डायरेक्टर सभी जगह पे शूट करते हैं कलकत्ता मूवी और आपके लेफ्ट साइड पे देखिए व्हाइट बिल्डिंग है बिल्डिंग का नाम है फ्लेक्सी हाउस एक ही बिल्डिंग में 4 एलिवेशन देख सकते हैं फ्रंट साइड हीरो की घर बैक साइड हीरो का घर राइट साइड कॉमेडी हीरो और एक साइड विलन हीरो मुंबई में दिखाते हैं हीरोनी की दिल्ली में दिखाएगा लेकिन दोनों फोन बात करेंगे एक ही बिल्डिंग में यस राइट साइड చూడండి लेडीज सेंट्रल जो है लक राइट साइड पे देख सकते हैं लेडीज सेंट्रल जो है लेडीज अंदर जाए तो 3 घंटे तक बाहर नहीं आएगा लेडीज लोकल करते 3 घंटा तक बैठ के रहा क्योंकि इसके अंदर लेडीज का ब्यूटी पार्लर रहेगा लेडीज ब्यूटी पार्लर करके फिर हम ज्यादा बैठता है लेफ्ट साइड पे देखिए सेंटर पे मुंबई चोर बाजार इन साइड देख सकते हैं लेफ्ट साइड बड़े मियाँ छोटे मुंह में देख सकते हैं लोकेशन कन्नड़ा मूवी विक्रम मटू राजा पोगरू तमिल पिक्चर कत्ती जिला मलयालम मूवी चाइना टाउन तेलुगु मूवी चिरंजीवी मूवी बोला शंकर गब्बर सिंह वर्षम अपकमिंग मूवी पुष्पा 2 సినిమాలో కూడా చూడొచ్చండి ये पूरा साउथ इंडियन सेटिंग्स दक्षिण भारत सेटिंग्स ये पूरा साउथ इंडियन सेटिंग्स है इधर देख सकते हैं शूटिंग के लिए सेटिंग बना रहे हैं इस लेफ्ट साइड पे देखिए दिलवाले मूवी में शाहरुख खान सर का गैरेज दिलवाले मूवी लो शाहरुख खान सर गैरेज अंडी और आपके लेफ्ट साइड पे देखिए नायक मूवी में रानी मुखर्जी का मांडू हाउस चंद्रमुखी में डांस मास्टर का घर तेलुगु मूवी श्री रामदास अन्न टेबल में पूरा చూడొచ్చండి लेकिन आपके लेफ्ट साइड पे देखिए फ्रंट साइड बहुत सुंदर दिखता है गलती से डोर ओपन करें तो जंगल दिखता है डायरेक्ट फॉरेस्ट फ्रंट साइड ओपन फॉरेस्ट
रामोजी के अंदर टोटल 70% ऑक्सीजन फिटिंग 30% सेटिंग रामोजी टोटल 70% ऑक्सीजन फिटिंग ఉందండి 30% సెట్టింగ్ राइट साइड पे देखिए ग्रीन कलर बिल्डिंग पेपर राइट साइड पे కనబడుతుంది కదా గ్రీన్ కలర్ బిల్డింగ్ రామోజీ గ్రూప్ का कॉर्पोरेट हेड ऑफिस రామోజీ గ్రూప్ యొక్క कॉर्पोरेट हेड ऑफिस అండి तो बाजू भी देख सकते हैं ग्रीन कलर बिल्डिंग ईटीवी भारत न्यूज चैनल आपको बाजू में दिख सकते हैं ईटीवी ये नाम उसके पर उषा किरण गोगी प्राइवेट लिमिटेड बैनर रामोजी ग्रुप का एडमिशन ऑफिस है एक्सेल कन्वर्ट करने के लिए कलर भारत ఛానల్ దాని పక్కకి ఈటీవీ ఈనాడు న్యూస్ పేపర్ ఉషా किरण गोगी प्राइवेट लिमिटेड बैनर और रामोजी ग्रुप के अंदर 100,000 लोग एम्प्लॉय जॉब करते हैं रामोजी ग्रुप में 127,000 एम्प्लॉय का जॉब चल रहा है टीवी चैनल का लाइव प्रोग्राम दिखाते इसके अंदर सेटिंग बनाएंगे कैश प्रोग्राम पार्ट का दिएगा जबरदस्त इसके अंदर शूटिंग के समय में सेटिंग बना के दिखाते इसके अंदर शूटिंग समय में इन्होंने सेटिंग से शूटिंग कर रहे थे कैश प्रोग्राम पार्ट का दिएगा जबरदस्त तो बस के सामने देखिए रामोजी फिल्म सिटी रेलवे स्टेशन वन साइड विलेज रेलवे स्टेशन और एक साइड सिटी का रेलवे स्टेशन लेकिन हमारा ट्रेन एक बार देख सकते हैं थोड़ा स्पेशल रहेगा हमारा ट्रेन क्योंकि हमारा ट्रेन एमआरएफ टायर पे चलता है ट्रैक पे नहीं चलेगा एमआरएफ टायर पे चलता है कभी भी पंक्चर भी होता है ट्रेन ट्रैक पे नहीं नडवदो एमआरएफ टायर पे नడుస్తుంది అప్పుడప్పుడు పంక్చర్ కూడా అవుతుంటుంది सबके लिए स्वागत है सुस्वागत है सेंट्रल जेल विदाउट क्राइम बिना क्राइम से अपना पायलट सब लेके आया और बिना बिल से बाहर लेके जाएगा देखिए फ्रेंड्स है ये जो छोटे फ्रेंड्स है तेरा नाम कन्नल साहब का मेंटल हॉस्पिटल शूट हो चुके जगह पे तेरा नाम और क्रेचर पे देखिए दृश्यम टू పోలీస్ స్టేషన్ డెడ్ బాడీ थी దృశ్యం టూ చూడొచ్చు పోలీస్ స్టేషన్ డెడ్ బాడీ ఇక్కడ షూట్ చేశారు और जेल के अंदर मलयालम मूवी सीआईडी गोता फ्लैश कन्नड़ मूवी योगी तमिल पिक्चर विश्वासम तेलुगु मूवी चिरंजीवी मूवी कैदी नंबर 150 चिवता डीजेटीलो और अपकमिंग मूवी पुष्पा 2 राइट साइड చూడండి లాంచ్ చేయడం दिखेगा ఎలా చందన కనబడే లోపల చూడండి రైట్ సైడ్ లో डब्बे दिखेगा राइट साइड इनसाइड दिख रहा लाल कलर का पूरा ओरिजिनल नहीं होते हैं थर्मोकोल से बने हैं लाल चंदन बाकी ओरिजिनल కావండి ఎర్ర చందనం ఈ थर्मोकोल తో ట్యాగ్ చేశారు राइट साइड में देखिए सांस एंगेजन डायनेस्टी पार्क बाहुबली सेट कंप्लीट होने के बाद सांस में ड्रॉप करेगा बाहुबली सेट చూసిన తర్వాత सांस में ड्रॉप చేస్తారంటే इसमें नंबर ऑफ एक्टिविटीज रहेगा जिप लाइनर नेट कोर्स एडीवी राइड गंगी डिफरेंस नंबर ऑफ एक्टिविटीज रहेगा इंटरेस्टिंग रहता है एंजॉय कर सकते हैं इंटरेस्टिंग होता है एंजॉय చేయొచ్చు और ट्रेन पे देखिए बड़ा बड़ा फ्लोर दिख रहा है पेद्दा पेद्दा फ्लोर होगा सो बिग शूटिंग फ्लोर वन्नी बिग शूटिंग फ्लोर अंडी इसके अंदर बड़ा बड़ा सेटिंग बनाते बहुत मूवी शूट हो चुके हैं ఇందులో పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేస్తారు చాలా చిన్న షూటింగ్ జరిగాయండి పుష్ప మూవీ देखिए राइट साइड पे देखिए फ्लोर के अंदर वो अंटावा मामा वो కొడతావా అందులోనే సెట్టింగ్ చేశారండి बैकग्राउंड वाटरफॉल देखा बाहुबली मूवी राइट साइड पे फ्लोर के अंदर सेटिंग बनाया था वाटरफॉल सेट कैसा बना है वाटर टैंक से पानी लेके आके वाटरफॉल सेट बनाया हुआ है लेकिन शूटिंग होने के बाद पूरा सेटिंग कोलैप्स करेगा रिमूव करेगा निकाल देगा शूटिंग हैपनिंग का सेटिंग सैनिटेशन में रहेंगे जेप्शन में देखिए ब्लू कलर फ्लोर इसके अंदर भागवतम सेट रहेगा महाभारत सेट रहेगा बस ड्रॉप होने के बाद देख सकते हैं सेट क्या चीज है कैसा गाना ఇందులో భాగవతం సెట్ ఉంది మహాభారత్ సెట్ ఉంది బస్సు డ్రాప్ అయిన తర్వాత చూడొచ్చు సెట్ ఎలా ఇచ్చారు ఎలా ఉంది थोड़ा ध्यान से सुनना है కొద్ది జాగ్రత్తగా వినాలండి బస్సు ఉతరने के बाद భాగవతం సెట్ బస్ దిగిన తర్వాత మనకి భాగవతం సెట్ దగ్గర అయితే ఆపుతారండి చూసారా మనం భాగవత సెట్ లోపల వెళ్ళిపోతున్నాం అండి చూపించేస్తాం వచ్చేసేయండి ఇదిగోండి ఎంట్రన్స్ లోపల అయితే భాగవతం సెట్ అయితే అసలు మామూలుగా లేదండి చూడడానికి రెండు కళ్ళు అయితే మనకి సరిపోవు మనకి ఎంట్రన్స్ లోనే కృష్ణుడి బొమ్మ అయితే కనిపిస్తుందండి సింహం బొమ్మ కృష్ణుడి బొమ్మ అయితే కనిపిస్తుంది ఆర్టిస్ట్ కనుక చాలా బాగా వేశారండి ఎవరో కానీ ఇది చూసారా
మనకి భాగవతం సీరియల్ ఉంది కదండి, దాంట్లో చూపించిన క్యారెక్టర్స్ అండి ఇవన్నీ. ఇదిగోండి లోపల చూశారు కదా ఎలా ఉందో, అసలు ఒక రాజకోటలాగా అవుతుంది, అంతకు మించి ఉంది ఇక్కడ అంతా మొత్తం. మరి ఎట్టా కట్టారో ఏందో, అసలు చాలా అద్భుతంగా ఉందండి. మనం అయితే నిజంగా మన కళ్ళతో చూడాల్సిందే. 2 సభల్లాగా ఉందండి, ఒకటేమో కృష్ణుడి సభ, ఒకటేమో ధర్మరాజు సభ అండి. ఇది పాండవుల సభ అంట ఇది. అసలు చాలా బాగుందండి. మనకి నిజంగానే అక్కడ మనుషులు కూర్చున్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఎగ్జిట్ ఎంట్రన్స్ అండి, బయటికి వెళ్ళే దారి ఇది. మనం అక్కడ ఏమైనా స్నాక్స్ తినాలన్నా చేయాలన్నా మనకి అక్కడ క్యాంటీన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి చూసారా, ఇది రైల్వే స్టేషన్ కానీ నిజమైన రైల్వే స్టేషన్ అయితే కదండి, ఇది ఫిల్మ్ సిటీలోని సెట్టింగ్ అండి, సెట్టింగ్ రైల్వే స్టేషన్. కాకపోతే అసలు ఇది నిజంగా రైల్వే స్టేషన్ లాగా అయితేనే ఉందండి. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. అత్తారింటికి దారేది, ఆ తర్వాత వచ్చేసి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, చెన్నై ఎక్స్ప్రెస్, ఇలాంటి చాలా సినిమాలు అయితే ఇక్కడే షూటింగ్స్ జరిగినాయి అండి. చూసారా, జనాలందరూ వచ్చేలా సెల్ఫీలు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఇంకో బస్సు అయితే ఎక్కబోతున్నాం. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలుసండి, మనకి ఫేవరెట్ ప్లేస్ అండి, బాహుబలి సెట్ కి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారండి. ఇక్కడ కూడా మనకి టైం అయితే వేస్ట్ అయితే 10 minutes 15 minutes.
ఇదిగోండి ఎంటర్ అవుతున్నాం బాహుబలి సెట్ లోకి. చూసారా గోడల మీద ప్రభాస్ యొక్క ఫోటోలు. బాహుబలిలో హైలైట్ సీన్స్ అండి. హైలైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పోస్టర్స్ ఇక్కడ గోడ మీద అంటించడం జరిగిందండి. ఇప్పుడు ఎంటర్ అయ్యాం బస్సులో. ఇదిగోండి చూసారా ఇది బాహుబలి సెట్ యొక్క నమూనా అండి. ఇది అప్పుడు స్టార్టింగ్ లో రాగానే మనకైతే కనిపిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, బాహుబలి సెట్ అంతా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే ఒక బొమ్మలాగా చూపిస్తారు. ఇది ఇదిగోండి ఇది అసలు గేటు. బాహుబలి అసలు సెట్ లోకి మనం ఎంటర్ అవ్వాల్సిన గేట్ అండి ఇది.